తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి శ్రీ శక్తిపీఠం మాతాజీ రమ్యానంద భారతి స్వామిని ఏపీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ సారి సమర్పించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరుపతి గంగమ్మ జాతర మహోత్సవాలు 5వ తారీఖు నుంచి కూడా 13వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ గంగమ్మ జాతర మహోత్సవాలు జరపడానికి మరి తిరుపతి నగరంలో వెలిసినటువంటి అన్ని గ్రామ దేవతల గుళ్ళల్లో కూడా ఈ జాతర జరుగుతుంది. దానికి మరి మన మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గంగమ్మ దేవస్థానం అధికారులు కానివ్వండి, అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ శాఖ, తుడా కార్పొరేషన్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కానివ్వండి, అందరు అధికారుల యొక్క సమన్వయంతో ఈ గంగ జాతర మరి రేపటితో ముగియనుంది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో మరి వేలాది మంది భక్తులు ఆ గంగమ్మ జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకొని ఆమె కృపకు పాత్రులవుతున్నారు. అందరూ కూడా మరి రేపటి రోజున విశ్వరూప దర్శనంతో మరి గంగ జాతర ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఆ గంగమ్మ జాతర విశ్వరూప దర్శనం అన్నిట్లో కూడా పాల్గొని మీరందరూ కూడా ఆమె దయకు ఆమె కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ మరి అందరికి కూడా మంచి దర్శన ఏర్పాట్లు చేయబడినవి. ఎవరు కూడా దీంట్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. క్యూ లైన్లలో వెళ్ళి ప్రశాంతంగా మరి వారు ఏర్పరిచినటువంటి ఏర్పాట్లలో మీరు దర్శనాలు చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఇక్కడ జాతరకి తిరుపతి మాత్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రం నుండి వేరే దేశాల నుండి కూడా జనాలు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది జాతరని. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు వారు వివిధ వేషాలు రోజుకొక వేషం వేసి అమ్మవారు ఆ రోజు ఎలా అయితే పాలెగాడిని సంహరించడానికి వివిధ వేషాలు ధరించారో అదేవిధంగా ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేషాలు ధరించి అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇటువంటి జాతర మరి తరతరాలుగా జరుపుకొని మనము ఒక గొప్ప సందేశాన్ని మన పిల్లలకి భవిష్యత్తు తరాలకి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది.